సంఖ్యలను తెంచుకొని స్వాతంత్రాన్ని సాధించుకున్న భారతదేశం మనకి నేడు ఆ దినం. రెపరెపలాడే ముప్పెన్నెల జెండా వదిలే ఊపిరిని పీల్చుకొని బతుకుతున్న జీవిస్తున్న నా తోటి భారతదేశ ప్రజానికానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజులు బయట బాబాలు మంత్రాలు కానీ మన మతపరమైన మంత్రాలు చెప్తే మీకు ఎంత బలం వస్తుందో, మీకు ఎంత శక్తి వస్తుందో నాకు తెలియదు. కానీ బార్డర్లో యుద్ధంలో సైనికులు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ కమాండర్ కానీ వాళ్ళ ఆఫీసర్ కానీ వాళ్ళలో శక్తిని నింపడానికి, వాళ్ళని యుద్ధాన్ని ముందుకు నడపడానికి వాడే ఒకే ఒక పదం భారత మాతాకి జై. అంతెందుకు అక్కడ బార్డర్లోనే కాదు, మన పక్కన ఉన్న ఎన్సీసీ క్యాడెట్స్ కూడా వాళ్ళు పెరేడ్స్ స్టార్ట్ చేసే ముందు భారత్ మాతాకి జై అంటారు. అప్పుడు వాళ్ళ కమాండర్ వెనుక ఉన్న క్యాడెట్స్ అందరూ వాళ్ళ నుండి వాళ్ళకే తెలియని శక్తి ఈ ఒక్క పదంతో వస్తుంది. నేను ఈరోజు భారతీయుడిగా చాలా గర్వపడుతున్నాను ఈ దేశంలో పుట్టినందుకు. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. హూ ఆర్ యూ? భారతీయుడు కాదా? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? చలో నాతో ఒకసారి భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. కానీ ప్రస్తుతం ఉన్న నా యువతరం ఎన్నో వాటికి బానిసలై బలైతున్నందుకు చింతిస్తున్నాను. ఈ రోజుల్లో ప్రేమలో ఓడిపోయామని, ఉద్యోగం రాలేదని, కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయని ముఖం చూపోలేక, ఇంకా ఎన్నో ఎదుర్కోలేక మరణం అనే దారికి మనం అందరం గురవుతున్నాం. మరణం మన భారతదేశం మనల్ని ఎంచుకుంది. ఈ దేశంలో మనల్ని కన్నది మన తల్లిదండ్రులే అయినా మనల్ని ఎంచుకుంది మాత్రం మన భారతదేశం, భారత మాత మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా భారతదేశంలో ఈ యువతరం మనల్ని ఎందుకు ఈ దేశంలో ఎందుకు ఎంచుకుందంటే, మనం ఈ దేశంలో ఈ సమస్యలని, ఈ తప్పులని అన్ని సరిదిద్ది మనం మరో భారతీయుడిని మనం నేర్చుకొని ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించి నేర్చుకొని అన్ని మరో భారతీయునికి చెప్పి వారిని సరైన దారిలో నడపగల శక్తి మనకుందని, మనకే ఇన్ని సమస్యలు, మనకే ఇన్ని అడ్డంకులు ఉంటాయని భారతదేశం మనల్ని ఈ భూమి మీద, ఈ నేల మీద ఎంచుకుంది. రేపనే రోజు లేదని ఎన్నో వాటికి బానిసలవుతున్నారు. తాగే సిగరెటు నీ యాటిట్యూడ్ని కంటిన్యూ చేయగలుగుతుందేమో కానీ నువ్వు దాని ద్వారా సమస్య వచ్చినప్పుడు, హాస్పిటల్లో పడినప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు చచ్చే వరకు పెట్టే ఖర్చులు నీతో పాటు వాళ్ళ చావు దారిని తీసుకొస్తుంది. ఈరోజు రాజకీయాల కింద మనం విద్యార్థులందరం సరైన దారిలో నడవకుండా రాజకీయాల దారిలో పోతున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా బలిసినోళ్ళే బతుకుతున్నారు ఈ దేశంలో. వాళ్ళ కింద బానిసలై బతుకుతున్నాం మనమంతా. కుర్చీల కోసం పార్టీలు పెట్టే రాజకీయ గుండాల కింద కిరాయి కర్రల జెండాలు మోసే విద్యార్థులం మనమంతా తయారవుతున్నాం. ఈరోజు ఆ దారిని మళ్ళించి పట్టండిరా మన జాతీయ జెండాని, ఇడ్చబెట్టండిరా పార్టీల జెండాని. ఈ దేశంలో నడిచే ప్రతి పెరిగే విద్యార్థి ఈ జాతీయ జెండాని బట్టి ప్రశ్నించండి. మరి ఈ దేశాన్ని అభివృద్ధి చెందండి. ఎంతో మంది మహాత్ములు అన్నారు, ఈ దేశం పెరగాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా మనతోనే, ఈ యువతరంతోనే సాధ్యమవుతుంది. కానీ ఈ యువతరం ఈ రోజుల్లో మొత్తం బానిసలు అవుతున్నారు, మందుకి అలవాటు పడుతున్నారు, గంజాయి తాగడం కానీ ఎన్నో వాటికి బానిసలై మొత్తం ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఆ రోజు ఆ మహాత్ములు భారతదేశంలో ఈ విద్యార్థులు రాబోయే తరంలో ఇలా చేసి ఉంటే, ఇలా చేస్తున్నారని వాళ్ళకు ముందే తెలిస్తే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసేది కాదు, వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకునేది. మిత్రులారా, చెప్పడానికి ఎన్నో ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి మన దేశం కోసం మనకు చేయడానికి ఎన్నో దారులు ఉన్నాయి. మనం
కనీసం ఈరోజు జాతీయ పండుగ రోజు కూడా మనం ఉదయాన్నే లేచి ఈ జాతీయ జెండా కాడికి రావడానికి వెనుకకాడం, జాతీయ జెండా ఎగరేసి వచ్చాం. ఇలా కాకుండా దేశభక్తితో మంచి భక్తితో నడవండి. మనం ఇక్కడ పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు ఈ భారత మాత నిండు గుండెతో సంతోషపడుతుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.